సార్ రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర ఇస్తానని చెప్పేసి పెద్ద ఆర్భాటం చేస్తూ ఉంది. వాహన మిత్ర వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి మీ వెనక మీ దగ్గర నుంచి ధరల రూపంలో కానీ, పెట్రోల్ ఛార్జ్ రూపంలో కానీ, నిత్యావసరాలు కరెంటు బిల్లులు మీ కేసుల రూపంలో కానీ వేల కొద్ది రూపాయలు లాగేస్తా ఉన్నారు. దీనిపైన ఏమంటారు సార్? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహన మిత్ర మాకెందుకు ఉపయోగం లేదు. మాకు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి 1,50,000 రూపాయలు వేట రూపంలో కొట్టేస్తున్నారు. ఏ రకంగా చెప్పమంటారా? డీజిల్ నుంచి 131 రూపాయి వేట మా దగ్గర నుంచి తీసుకుంటుంది. రోజుకి 5 లీటర్ల నుంచి 6 లీటర్లు వాడుతాం. ఒక డీజిల్ దగ్గరే 1,50,000 రూపాయలు మేము వేట కడుతున్నాం. మాకు నువ్వు 10,000 ఇచ్చేదేంటి? ముష్టి మా దగ్గర నుంచి కేసుల రూపంలో 1,50,000 రూపాయలతో వసూలు చేస్తున్నావు. నువ్వు ఇచ్చేదేంటి మాకు ముష్టి? నువ్వు 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 1,60,000 మందికి ఇస్తున్నావు. నువ్వు గొప్పగా వాహన మిత్రని చెప్తున్నావు. నీ గంతమ్మ కబుర్లు ఇక్కడ ఎవడో వెండో నీకు గోడి కట్టే టైం వచ్చింది. ఏదైతే నువ్వు జీవోలు రాత్రి తెస్తున్నావో ఆ జీవోలు కాదు, రాత్రి నిన్ను కప్పిపెట్టినందుకు జీవోలు మేము తెస్తాం. ఆటో కార్మికులందరూ బటన్ మేము నొక్కుతాం, బటన్ నొక్కి మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అంటే నేను బటన్ నొక్కుతాను సంక్షేమ పథకాల పేరుతో ఇవ్వడం ఎందుకు? ఇటువైపు నుంచి మళ్ళీ ధరల రూపంలో లాగడం, నిత్యావసర ధరలు కానీ ఈ కరెంటు బిల్లులు కానీ ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు సార్? ఎవరికైనా నువ్వు ఇస్తున్నావు పథకాలు నీ అధికార పార్టీ నాయకులు జోబిల్లో పెట్టుకునేందుకు తప్ప నీ పథకాలు ఎవరికి రావట్లేదు. 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1,500 రూపాయలు వస్తుంది. 1,500 900 ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది అని అంటే నువ్వేం వేటు పోయిన సంవత్సరం అప్పు, బొగ్గు, గాడిద గుడ్డు ఇవన్నీ చెప్పుకొస్తున్నావు. అవన్నీ ఎవరికి కావాలయ్యా? నేను కావాల్సింది నువ్వు కట్టించుకోవాలి. ఇంటి పన్ను 500 రూపాయలు ఉన్నాయి ఇంటి పన్ను, ఈరోజు 2,500 కట్టించుకున్నావు. చెత్త ప్రభుత్వాన్ని ఎక్కడ చూడాలి? చెత్త మీద పన్ను ఏంటండి? మరి దుర్మార్గం కాబట్టి. ధరలు ఎలా ఉన్నాయి? మీరు రోజంతా ఆటో నడిపిస్తే ఒక 500 400 మీరు సంపాదిస్తూ ఉంటారు. మరి మీ ఫ్యామిలీని, పిల్లల చదువులు, మీ ఫ్యామిలీ స్కూల్ ఫీజు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఈరోజు ఉదయం 6 గంటలకు మేము బండి కొట్టుకొని వస్తే రాత్రి 10 గంటలకు వెళ్ళా 500 రూపాయలు మీ ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క పోలీసుల దాడి, ఒక పక్క ఆర్టీఓ దాడి, ఒక పక్క జీవీఎంసీల దాడి. ఇన్ని దాడులు తట్టుకొని ఫైన్లు తట్టుకోలేక ఆటో డ్రైవర్లు ఫ్యామిలీలు చెల్లా చెదురైపోతున్నాయి. చాలా మందిని ఆత్మహత్యలు చేసుకున్నారు. విశాఖ జిల్లాలోనే 6 ఆటో డ్రైవర్లు సూసైడ్ హ్యాంగింగ్ చేసుకున్నారు. ఫైనల్స్లు కట్టలేక, ఈ ఫైన్లు కట్టలేక 6 ఆటో డ్రైవర్లు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బలి అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు ఎన్నికలు గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. 4.5 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ రాబోతా ఉంది కదా, ఇంతవరకు దాన్ని ఊసే తేయాలి. ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పరు, మాట తప్పరు. మడమా తిప్పారు, మాట తప్పారు. ఒక ఆటో కార్మికులకే కాదు, సంక్షేమ బోర్డు తీసుకొస్తానన్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు కనీస వేతనం ఇస్తానని చెప్పారు. పర్మనెంట్ చేస్తానన్నారు. ఏంటి మొత్తం అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి లేదు, బొంద. రాష్ట్రాన్ని మొత్తం పక్క రాష్ట్రానికి తాకట్టెట్టేశారు. అంతా ఈరోజు రాజధాని అని చెప్పి మభ్య పెడుతున్నారు. రాజధాని లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గెస్ట్ ఆఫీస్ మాత్రం 600 కోట్లు ఎట్టి కట్టుకున్నాడు. ఇక్కడ విశాఖ జిల్లాలో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్పొరేటర్లు స్థలాలు సంపాదించుకున్నారు. పేదవాడికి 48 గజాల స్థలం ఇచ్చి అయ్యో మా భూతో మా భవిష్యత్తు అంటున్నాడు. మా భూతో మా భవిష్యత్తు కాదు, అందులోనే ఒక మంచం వేసుకుంటే పిల్లలు ఉన్నందుకు లేదు, మొగుడు పిల్లలు పడుకునేందుకు లేదు. ఆ ఇల్లు ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం చేయలేదు. అవి వర్షానికి కొట్టుకెళ్ళిపోతున్నాయి ఆ ఇల్లులన్నీ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని అబద్ధ ప్రచారాలు, అన్ని దుష్ట ప్రచారాలు రాష్ట్ర ప్రభుత్వానికి గోడి కట్టే రోజు దగ్గరలోనే ఉంది. 2 నెలల్లో పూర్తిగా ఆటో కార్మికులు, రవాణా రంగ కార్మికులు అందరూ రోడ్డు మీద ఉంటారు. ఒక్కళ్ళు కూడా ఓటేయకుండా మేము బాధ్యత తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.